హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చాము. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ ఎంతో గుమగుమలాడే స్పైసీ చికెన్ బిర్యానీ. ఆల్రెడీ చికెన్ బిర్యానీ వీడియో పోస్ట్ చేశామండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆడియో అక్కడక్కడ మిస్ అయిపోయింది. ఫుల్ ఆడియో తోటి మళ్ళీ అప్లోడ్ చేశామండి. న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇంత రుచికరమైన బిర్యానీ రెడీ చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకుని తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీకి ఇక్కడ చికెన్ పీసులు పెద్దవి తీసుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆ మసాలాలన్నీ చికెన్ పీస్లకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనకి పెరుగు వల్లేనండి బిర్యానీకి గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీతో రైస్లో ఉడికిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దమ్ పట్టించేటప్పుడు 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలాలన్నీ చికెన్ పీస్తో కలిసిపోయాయి. దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ నానబెట్టాలి. ఇలా నానబెట్టడం ద్వారా మసాలాలన్నీ చికెన్ పీస్లకు పట్టి మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలని సన్నగా తరిగి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి. ఒక పెద్ద గిన్నెని స్టవ్ పై ఉంచి అందులో 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో సాజీరా, ఒక 2 బిర్యానీ ఆకుల్ని తుంపి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్ కలిపేటప్పుడు అందులో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇక్కడ మనం సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు 1 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ నేను 1 కేజీ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ చాలు. రైస్ని మనం 70% ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక పెద్ద కళాయిని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా అనుకోవాలి. ఆ తర్వాత
1 అవర్ ముందు నానబెట్టిన చికెన్ పీసులను అందులో వేసుకోవాలి. ఆ చికెన్ పీసులని అంతటా వచ్చేలాగా అనుకోవాలి. తర్వాత రైసు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక గరిటెలో కొంచెం రైస్ని తీసుకొని ఇలా మెదిపి చూస్తే అది కొంచెం ఉడికిందండి. ఒక 70% ఉడికిపోయింది. వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ ఉంచి దానిపైన కళాయిని ఉంచాలి. ఇక్కడ కళాయి కొంచెం పల్చగా ఉంది కాబట్టి మీరు మందం ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే మనకి ప్యాన్ అవసరం లేదండి. ఆ చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం వడగట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అంత రైస్ని కూడా దానిపైన వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని దానిపైన వేసుకోవాలి. ప్లేట్ని రివర్స్ పెట్టుకొని దానిపైన చపాతీ పిండి నుంచి దానిపై బోర్లించాలి. వాసన అనేది బయటికి పోకుండా అంతటా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ని ఒక 5 మినిట్స్ ఫుల్గా ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో ఉంచాలి. స్టవ్ని సిమ్లో ఉంచి ఒక 30 మినిట్స్ బిర్యానీ ఉడికించుకోవాలి. ఇక్కడ 30 మినిట్స్ అయిపోయిందండి. దానిపైన ప్లేటును మెల్లగా తీయాలి. చూడండి ఎంత రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. దాన్ని అంతా బాగా కలుపుకోవాలి. బిర్యానీ చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని ఒక చిన్న బేషన్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా రెడీ చేశారంటే చాలా యమ్మీగా తినేస్తారండి. ఈ 31కి ఇలా రెడీ చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నోరూరుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.